సగ్గుబియ్యం మిక్సర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే విడిపోయిన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా మిక్సర్ని తయారు చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకుంటే కనీసం 10 రోజుల వరకు క్రిస్పీగా ఉంటాయి. స్టవ్ మీద బాండ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 5 నిమిషాల పాటు జీలకర్రని వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. జార్లోకి మనం వేయించి పెట్టుకుని జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం ఇవన్నీ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి నైలాన్ సగ్గుబియ్యము. ఇవి సూపర్ మార్కెట్లో అలాగే ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటాయి. వీటితో చేసుకుంటేనే సగ్గుబియ్యం మిక్చర్ అనేది టేస్ట్గా ఉంటుంది. ఈ మామూలుగా నార్మల్ సగ్గుబియ్యం మీరు కావాలంటే ఈ సగ్గుబియ్యంతో కూడా మిక్సర్ని తయారు చేసుకోవచ్చు. కాకపోతే వీటికంటే ఈ నైలాన్ సగ్గుబియ్యంతో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సరిపడా నూనె పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కొన్ని సగ్గుబియ్యం వేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత వాటంతకు అవే పైకి వచ్చేస్తాయి. 4-5 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసినప్పుడు కొద్దిగా చిటపట్లాడతాయి. ఏదైనా స్టెయిన్ అని అడ్డు పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా తక్కువ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా పుట్నాలు ఎక్కువసేపు ఫ్రై చేయాల్సి 2-3 నిమిషాలు పడితే సరిపోతాయి. ఈ పుట్నాలు ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొన్ని కాన్ఫ్లెక్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి నైలాన్ సగ్గుబియ్యం కాబట్టి ఇంత లావుగా ఉన్నాయి. అదే నార్మల్ సగ్గుబియ్యం అయితే చిన్నగానే వస్తాయి. ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, పల్లీలు, పుట్నాలు అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, కాన్స్ ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి. చేతితో కానీ స్పూన్తో కానీ ఈ పొడి ఇవన్నిటికి బాగా పట్టేట్లు కలుపుకోవాలి. కొంచెం టేస్ట్ చూసుకుని మీకు కనుక సాల్ట్ కానీ కారం కానీ సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా సగ్గుబియ్యం మిక్సర్ రెడీ. మీకు ఎవరికైనా ఇస్తే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే విడిపోయిన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా చేసి పెట్టుకుంటే కనీసం 10 రోజుల వరకు క్రిస్పీగా ఉంటాయి.